హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెట్టినాం కదా, అవి కాకుండా మాకు కింద కొద్దిగా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో కూడా ఇలా పూల మొక్కలు కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ పండ్ల మొక్కలు కానీ పెట్టేసినాం. మరి అవేంటి వీడియోలో చూసేద్దామా రండి. మన కింద ప్లేస్లో పెట్టినటువంటి మొక్కలు చూసేద్దాం. ఇక్కడ మనకు కొద్దిపాటి ప్లేస్లో ఇలా చూడండి, ఇది మందారది, ఈరోజు పూసేది. ఇది పింక్ కలర్ ముద్ద మందారం. ఇది చాలా పెరిగింది ఆల్రెడీ, కానీ దీన్ని కొట్టివేసిన తర్వాత మళ్ళీ ఈ కిందికి చిగురించి ఇలా పూలు పూస్తుంది. ఇక్కడ ఉన్నది అలాగే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలరు, ఇది ఇంకా పువ్వులు పోయలేదు కానీ ఈరోజు ఇది ఇలా రెండు ఉన్నాయి. ఇలా ఈ పక్కనే చూడండి, ఇక్కడ రకరకాల మల్లెలు ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి. నిజంగా పూలు గుత్తులు గుత్తులు పోసేసరికి ఈ కొమ్మ మొత్తం చెట్టుకే అందం వచ్చింది. ఇలా అన్ని పూలు పూసినాయి. ఇందులో చూడండి, అప్పుడు గుత్తులు గుత్తులుగా గులాబీలు పూసినాయని చూపెట్టాం కదా, అది కూడా ఇక్కడ కిందనే ఉంది. ఇప్పుడు కూడా కొన్ని మొగ్గలు వేసింది, ఇంకా వేయడానికి రెడీగా ఉన్నాయి. కొమ్మలు చిగురించినాయి. శీతాకాలంలో గులాబీలు ఎక్కువ మొగ్గలు పెట్టే దశలా ఉన్నట్టుంది. మొత్తానికి అన్ని గులాబీలు కూడా చిగురిస్తున్నాయి, మొగ్గలు ఎక్కువ పెడుతున్నాయి. ఇక్కడే చూడండి, ఇది మనకు ఆరెంజ్ నిమ్మ చెట్టు కాకుండా సంత్రా చెట్టు అంటుగా, అది ఒక 2-3 years అవుతుంది కానీ ఇంకా పూత లేదు, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి గులాబీ, ఇది కూడా అన్ని మొగ్గ దశకు వచ్చేసినాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది చిన్నగా ఉన్నది, ఇది కూడా మొగ్గలు పెట్టేసింది. ఇక్కడ 2 కనకాంబరాల మొక్కలు, ఇది విపరీతంగా పూస్తుంది. నిన్ననే తెంపినమన్నీ చూడండి, మొగ్గలు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఒకటే కొమ్మకు ఎన్ని ఉన్నాయో. ఇక్కడే కుండీలలో కొన్ని పైన టెర్రస్ గార్డెన్లో పెట్టేసినాం కదా, అలాగే ఇక్కడ కింద కూడా కొన్ని గులాబీలతో పాటు మందారం మొక్కలు పెట్టినాం. ఇది పెద్ద సైజులో ఉండే ఆరెంజ్ కలర్ది మందారం, ఇది కూడా మొగ్గలు పెట్టేసింది చూడండి. ఇంకా దీని పక్కకే ఇంకొక గులాబీ మొక్క, ఇది వైట్ కలర్ది, ఇది కూడా మొగ్గలు చాలా పెట్టేసింది. ఇక్కడ చూడండి, మనం తెచ్చిన చెట్టుకు ఇంత పొడవాటి కొమ్మ వేసి ఇది కూడా మొగ్గలు పెట్టేసి, ఇక్కడ చిట్టి గులాబీ పైన ఒకటి ఉండి ఇక్కడ ఒకటి పెట్టేసినాం. ఇవన్నీ కూడా మంచిగా పెరుగుతున్నాయి, చిగురించినాయి. ఇది చిట్టి గులాబీ మొగ్గలు కూడా, ఇది చిన్న చిగురు వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా ప్రతి కొమ్మకు మొగ్గలు వేస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ది మందారం మొక్క ఉన్నది కదా, దాందే కొమ్మ తీసి ఇక్కడ పెట్టేస్తే 15 days అయిపోయింది. ఇది నాటుకొని మళ్ళీ చిగురించి మొగ్గలు కూడా పెట్టేసింది. అంటే మందారం మొక్క మామూలుగా కొమ్మలు పెడితేనే నాటుకుంటుంది, కానీ కొద్దిగా లావుపాటి కొమ్మ తీసుకుంటేనే తొందరగా నాటుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇది సపోటా చెట్టు, ఒక 2 years అవుతుంది పెట్టేసి. ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ చిగురిస్తుంది. ఇది కూడా కొద్దిగా ఇలా పెరుగుతుంది ఇక్కడ. ఇక ఇది నిమ్మ చెట్లు, ఇది ఒక 5 years అవుతుంది కానీ ఇప్పుడు పెరిగింది చాలా. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ టైం కొద్దిగా అక్కడక్కడ పూత పట్టింది, కానీ ఎక్కువ నిలవలేదు. ఇలా పూత పూసి రాలిపోతుంది. అంటే దీనికి తగినంత బలము అది ఇది ఇవ్వకపోవడం వలన ఏమో కానీ ఇక్కడ పూత వచ్చింది, అక్కడక్కడ మాత్రం రాలిపోయింది. ఇందులో ఉన్నటువంటి ఇంకొక రకం మందారం, ఇది ఆరెంజ్ కలర్లో ఉండి ముద్దగా ఉంటుంది. అంటే నా దగ్గర ఇక్కడైతే ఒక 5-6 రకాల మందారాలు ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్లో ఉండి ముద్ద మందారం. ఇక్కడ కరివేపాకు మొక్కలు చాలా పెడుతున్నాం కానీ ఎప్పుడూ పెరుగుతలేవు, చిన్నగా అవుతున్నాయి, మళ్ళీ ఎండిపోవడము అది జరుగుతుంది. ఈసారి కూడా ఒకటి పెట్టేసినాం, చూడాలి ఇది మరి పెరుగుతుందా పెద్దగా.